నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద భారతదేశంలో అత్యంత కిరాతకంగా ఉగ్ర దాడి జరిగినటువంటి అంశం మీద 2 రోజుల పాటు పార్లమెంట్లో వాడివేడిగా చర్చలు సాగినాయి. అటు అధికార ప్రతిపక్షాలకి మధ్య మాటల తూటాలు పేలినటువంటి పరిస్థితి. 2025 ఏప్రిల్ 22 పెహల్గాం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పర్యాటకుల మీద ఉగ్రవాదులు దాడి చేసి దాదాపు 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడింది. ఆ అంశానికి సంబంధించి మీ అందరికీ విదితమే. దాని తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించడం, ఆపరేషన్ సింధూర్ పూర్తి స్థాయిలో కూడా ఉగ్రవాద శిబిరాల మీద భారత ప్రభుత్వాలు దాడులు చేయడం, దాదాపు అమెరికా సపోర్ట్ చాలా వరకు ఉంది, అమెరికా ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది, అమెరికా మాత్రమే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేసింది అని అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి ఒక్క ప్రకటన తర్వాత ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి అంశం కొంతవరకు తగ్గినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణమే ఆ టైంలో మనమందరం కూడా చూసాం. కానీ ఈ నేపథ్యంలో ఇటీవలే నిన్న మరీ ముఖ్యంగా ఆపరేషన్ మహాదేవ్ అని ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆపరేషన్ మహాదేవ్ని కూడా చేపట్టి దాదాపు 3 ఉగ్రవాదుల్ని కూడా చంపేయడం జరిగింది. భారతదేశంలో మరీ ముఖ్యంగా మన సొంత గడ్డ మీద ఉగ్ర దాడి లేదా బాహ్య దేశం నుంచి ఏదైనా దురాక్రమణ జరిగితే మనమందరం కూడా చాలా సిద్ధంగా ఉంటాం. ఇది స్వాతంత్ర పోరాట యోధులు మనకు అందించినటువంటి పుణ్యభూమి. హర్ ఫిరోజ్ కి తమన్నా అబ్ హమారే ఘర్ మే హే, దేఖ్నా హే జోర్ కితనా ఖాతిర్ మే హే. ఇది భగత్ సింగ్ ఉరికంబానికి ఎక్కినప్పుడు చెప్పినటువంటి మాట. నేను ఉరికంబానికి ఎక్కినందుకు నేను భయపడలేదు, కానీ నన్ను వాళ్ళు కాల్చేటువంటి బుల్లెట్ నా శరీరంలోకి ఎలా దిగిద్దో చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నవ్వుతూ ఉరికంబానికి నేను ఎక్కబోతున్నానని భగత్ సింగ్ ఆ రోజు చెప్పినటువంటి మాట. అంటే అంతమంది ప్రాణాలు త్యాగాల ఫలితమే ఈరోజు మన స్వతంత్ర భారత్. మరి స్వతంత్ర భారత్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఉగ్ర దాడుల వెనకాల ఉన్నటువంటి హస్తం ఏంటి? నిజంగా ట్రంప్ ప్రకటనతోనే భారత్ పాకిస్తాన్కి మధ్య ఇలాంటి సమన్వయం చేసేటువంటి చర్యలు సాగినాయా? ఈరోజు వేడిగా సాగుతున్నటువంటి చర్చల్లో పార్లమెంట్లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు అధికార బీజేపీ మధ్య జరుగుతున్నటువంటి వాడివేడి చర్చల్లో పూర్తిస్థాయి సారాంశం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం కార్తిక్ గారు మీతోనే ప్రారంభిస్తాను. నేను పూర్తి స్థాయిలో ఎలా చూడాలంటారు? ఒకవైపేమో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ని చేపట్టి పూర్తి స్థాయిలో ఉగ్రవాదుల ఏరివేత చర్యకు మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు. మీరు ఏమీ చెప్పకుండా ఆపరేషన్ సింధూర్ని ఒక్కసారిగా మీరు ఎలా క్లోజ్ చేస్తారని మీ పార్టీ వర్షన్ కనబడుతుంది. టీపీసీసీ కార్యదర్శి కార్తిక్ గారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. అయితే ఈరోజు ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఆపరేషన్ మహాదేవ్ కావచ్చు, లేదు దానికి ఇంకొక పేరు ఆపరేషన్ నరేంద్ర మోడీ అని పెట్టుకున్న, ఆపరేషన్ అమిత్ షా అని పెట్టుకున్న, ఆపరేషన్ బీజేపీ అని పెట్టుకున్నా కూడా మాకు ఇబ్బంది ఏం లేదు. మేమేమంటున్నాము, మీరు ఈ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఈ భారతదేశ పౌరులుగా మనందరి పైన ఉంది. మీరు ఆ తీవ్రవాదులను అంతమొందించడానికి మేము ఒక చర్య తీసుకుంటాం, ఒక కార్యక్రమం చేస్తాము అని మీరు ఆల్ పార్టీ మీటింగ్ ని పిలిచినప్పుడు మేము ఏం చేస్తున్నాము, మీరు ఆల్ పార్టీ మీటింగ్ ఎట్లయితే ఆహ్వానించారో ఆల్ పార్టీ మీటింగ్ కి మేము వచ్చి మా యొక్క మద్దతును మీకు తెలియజేసిన, ఇట్లాంటి నిర్ణయం తీసుకున్న ఈ దేశం అంటే ప్రతిపక్ష పార్టీలుగా కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంగా మీకు అండగా నిలబడతాము, మీరు గో హెడ్ అని చెప్పి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా మేము అండగా నిలబడే ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని ఆల్ పార్టీ మీటింగ్ కి పిలిచి మీరేమో వెళ్ళి ఇంకొక దగ్గర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మీరు బిజీగా పెట్టుకున్నారు. అప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బాధపడింది లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రాజకీయ విమర్శలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయలేదు. అయితే మీరు ఆపరేషన్ సింధూర్ కి అందరినీ సంప్రదించి ముందుకెళ్ళినప్పుడు, ఒకవేళ ట్రంప్ నిజంగానే మీ దగ్గర సీజ్ ఫైర్ కోసం వచ్చినప్పుడు ఇదే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాల్ని, సార్ ఇట్లా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దేశము సీజ్ ఫైర్ కి వెళ్ళమంటుంది, మరి మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి అని ప్రతిపక్ష పార్టీలు అంటే ఈ దేశాన్ని అడగాలి. అంటే ఈ దేశానికి ఎవరికి రిప్రజెంటేషన్ ప్రతిపక్ష పార్టీలే కదా. కాబట్టి ఎవరిని అడగకుండా మీరు సీజ్ ఫైర్ కి ఎందుకు పోయినరు? మీరు ఫైర్ కి వెళ్ళేటప్పుడేమో అందరినీ సంప్రదించినటువంటి మీరు సీజ్ ఫైర్ నిర్ణయాన్ని మాత్రము మీరు ఒక్కరే ఎందుకు తీసుకున్నారన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానం మీరు చెప్పినటువంటి దాంట్లోనే ఇప్పుడు నిజంగా ఆపరేషన్ సింధూర్ని ఆపేయాలి అనేది భారత ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కూడా పిలిచి దాంట్లో ప్రధానంగా మీ అభిప్రాయాన్ని తీసుకుంటే అంటే మీరు అంగీకరించేవారు కదా? మీ పార్టీ స్టాండ్ అదేనా? అంగీకరించే వాళ్ళం కాదు, డెఫినెట్ గా అంగీకరించే వాళ్ళం కాదు. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు హయాంలో ఎట్లా అయితే యుద్ధం చేసి పాకిస్తాన్ సైనికుల్ని మోకాళ్ళ మీద నిలబెట్టి ఈ దేశానికి విజయాన్ని ఎట్లయితే పరిచయం చేసినామో
అట్లాగే ఈ రోజు కూడా ఏమి జరిగినా సరే కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంగా మీ అందరికి అండగా నిలబడతాము అని చెప్పి సైనికులకు మరింత మనోధైర్యాన్ని అందించి ముందుకు వెళ్ళమనే చెప్పేవాళ్ళం కానీ సీజ్ ఫైర్ కోసం మాత్రం వెళ్ళమని చెప్పేవాళ్ళం మేము కాదు. అయితే ఈ రోజు ట్రంప్ పొద్దున లేచి నేనే సీజ్ ఫైర్ ని చేసిన అన్నప్పుడు వీళ్ళు ఎట్లాగో ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఎట్లాగో కాల్ చేయరు కదా. కనీసము ఆ వీడియోనో ఆ మన్ కీ బాతో లేకపోతే ఈ కనీసం ఈ వాట్సాప్ లోను ఎక్కడో చోట ఎక్కడా కూడా సీజ్ ఫైర్ కి ట్రంప్ పెట్టినటువంటి ట్రేడ్ కు సంబంధించినటువంటి అంశాల పైన మేము మోకరిల్లలేదు అని ఒక మెసేజ్ గారైనా వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు అంటే, ఈ రోజు ట్రంప్ గారు ప్రతిసారి కూడా మాట్లాడిన ప్రతిసారి కూడా భారతదేశాన్ని బలహీన దేశంగా మాట్లాడుతుంటే చూస్తూ వాళ్ళు భారత్ మాతకి జై అని నినాదించే వాళ్ళు మౌనంగా ఉంటారు. భారత మాత. కార్తిక్ గారు ఒక్క నిమిషం, నేను బీజేపీ అభిప్రాయం తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎస్ నందారెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్ మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి ఒక మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. కానీ ఇక్కడ మాత్రం హీటు పుట్టించేటువంటి పాలిటిక్స్ కనబడుతున్నాయి. దేశవ్యాప్తంగా దేశ సంరక్షణ దేశ భద్రతకి కొంతవరకు ముప్పని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ట్రంప్ అబద్ధాల కోరు అని మీరు ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతుంది. ఆపరేషన్ సింధూరంని ముగించే ముందు మీరు మమ్మల్ని ఎందుకు సంప్రదించలేదు అని అడుగుతుంది. ట్రంప్ అబద్ధాల కోరు అనేటటువంటి ఒక విషయం ప్రపంచమంతా పసిగట్టినది. ఇదో ప్రపంచంలోనే అతి గొప్ప నాయకుడు, అతి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఒక వ్యక్తి, మన దేశ ప్రధానమంత్రి అనేటటువంటి ఒక విషయం నేను చెప్పట్లేదు. ఇది ప్రపంచ మీడియా చెప్తున్నది, ప్రపంచ జనాలు చెప్తున్నారు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. అసలు జరిగినటువంటి ఒక సంఘటన ఏంటి? పహల్గామలో జరిగినటువంటి ఒక దాడి ఏదైతే ఉన్నదో, భార్యల ముందు భర్తలను, పిల్లల ముందు తండ్రులను బట్టలిప్పి నువ్వు హిందువా, ముస్లిమా, లేకపోతే పార్షా, లేకపోతే సింగా, ఇంకొక మతం ఆధారంగా నిలువెల్ల తూటాలు కొట్టి చంపినటువంటి ఒక చరిత్ర. ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఒక జమ్మూ కాశ్మీర్, ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి ఒక తీవ్రవాద శిబిరాలలో అక్కడ శిక్షణ ఇచ్చి మన దగ్గర ఉన్నటువంటి ఒక జమ్మూ కాశ్మీర్లో దాడి చేపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక దేశంలో ఎక్కడైనా బాంబు దాడులు జరుగుతున్నాయి, అక్కడ శిక్షణలు ఇచ్చేటటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని ఆలోచన చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఒక భారత ప్రభుత్వము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆర్మీ అందరితోటి డిస్కషన్ చేసిన తర్వాతనే పాకిస్తాన్ మీద దాడి చేయడం జరిగినది. తీవ్రమైనటువంటి ఒక దాడి చేసినాం. వాళ్ళు కనీసం 1000కి పైన డ్రోన్ల ద్వారా మన మీద దాడి చేసినప్పటికీ కూడా మనం తిప్పి కొట్టగలిగేటువంటి ఒక శక్తి ఈరోజు మన ఆర్మీ దగ్గర ఉన్నది. కాంగ్రెస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి దేశంలో ఈ 60 సంవత్సరాలు, అప్రాక్సిమేట్లీ 56 సంవత్సరాలు 57 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏ పార్టీ పాలించిందండి? కాంగ్రెస్ పార్టీ కదా పాలించినది. కనీసం మన ఆర్మీ జవాన్లకు బూట్లు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి అండి గతంలో. ఈ ఆర్మీకి ఎక్కడ కావాలన్నా, కనీసం ఏదైనా మందుగుండు కావాలన్నా, హెలికాప్టర్లు కావాలన్నా, ఇంకొకటి కావాలన్నా, వెపన్స్ కావాలన్నా మనం బయట దేశాల నుండి దిగుమతి చేసుకునేటటువంటి ఒక స్థాయి నుండి ఈరోజు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక స్థాయికి ఎదిగినామండి. ఇదండి నరేంద్ర మోడీ అంటే. నందారెడ్డి గారు, దాడి చేసినామా, దాడి చేయలేమా, వాటికి సంబంధించినటువంటి ఒక ప్రూఫ్లు చూపెట్టండి. ఈ చిన్న పిల్లకాయ క్వశ్చన్లు ఏంటంటే దీంట్లో ఏమైనా అర్థం ఉన్నదా? కానీ నందారెడ్డి గారు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా అదే. చాలా వరకు నందారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వర్షన్ కూడా మీరు ఒకసారి గమనించాలి. ఖర్గే ప్రసంగం విన్నారు, ప్రియాంక ప్రసంగం విన్నారు, రాహుల్ గాంధీ ప్రసంగం విన్నారు. వీళ్ళందరి ప్రసంగం ఒకటే. అక్కడ భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్మీని కాకుండా స్టేట్ పోలీస్ని పెట్టి ఉంటే అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండేదేమో. ఆర్మీ ప్రతి ఏడాది ఉండేది, ఈ ఏడాది లేదు. భద్రతా వైఫల్యం ఒకటి కనబడుతుంది. రెండోది వచ్చేసి కీలకంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ వైఫల్యమే ప్రధానమైంది అంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు. మనం వాస్తవాలు మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి భద్రత లేదా? రాజీవ్ గాంధీకి భద్రత లేదా? ఎందుకు చనిపోయినారు, ఎట్లా చనిపోయినారు? తీవ్రవాదులు అంటే ఎప్పుడు ఏ విధంగా దాడి చేస్తారు చెప్పి చేస్తారండి. ఇది చిన్నపిల్లల క్వశ్చన్ కాకపోతే ఏంటి? దీంట్లో అర్థం ఉందా? రాహుల్ గాంధీ ఈ దేశంలో అటక్ నుండి కటక్ వరకు పాదయాత్ర చేస్తానని చెప్పినటువంటి ఒక రాహుల్ గాంధీ
ఆయనకు సంబంధించినటువంటి ఒక ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేస్తాడు, ఏ ఏ ప్రాంతాలలో చేస్తాడంటే ఒక నివేదిక కాంగ్రెస్ పార్టీ బహిర్గతం చేసింది. ఏం చేసినారు, ఎక్కడైతే చిట్టడువులు ఉన్నాయో, ఎక్కడైతే నడకదారిలో అడవులు లేనటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే తీవ్రవాదానికి సంబంధించినటువంటి ఒక ఆనువాలు ఉన్నాయో, ఎక్కడైతే నక్సలిజం ఉండదో ఆ ప్రాంతం కూడా పాదయాత్ర చేసినటువంటి ఒక రాహుల్ గాంధీ ప్రాణభయంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి అండి. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం దేహాన్ని అంకితం చేసి జ్ఞానేంద్రాలు కంట్రోల్ చేసుకొని ఒక దేశాన్ని కాపాడుకోవడం కోసం 24 గంటల్లో కనీసం 16 గంటలు 18 గంటలు పనిచేస్తున్నటువంటి ఒక నరేంద్ర మోడీ మీద ఆరోపణలు ఏందండి, ఇది చిన్నపిల్ల ఓకే. నేను ఒకసారి కార్తిక్ గారి అభిప్రాయం తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రియ మోడీ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది, మనకు కూడా కొంతవరకు టైం కూడా వెసులుబాటు అవసరం ఉంటుంది. కట్ట కార్తిక్ గారు ఎలా చూడాలంటే ఈ వ్యవహారం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ఒత్తిడితో ఆపరేషన్ సింధూర్ అనేది తగ్గిందంటారా, లేదా అది ఏమో కంటిన్యూస్ ప్రాసెస్ అనేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది? ముందు ఆపరేషన్ సింధూర్ అనేది ఆపండి. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్టు పహల్గాం మీద దాడి వేరు, ఆపరేషన్ సింధూర్ వేరు, ఆపరేషన్ మహాదేవ్ వేరు, ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ యుద్ధం వేరు. దీన్ని దేనికి దానిగా చూడండి. పహల్గాం దాడి అనేది ఏప్రిల్ 22వ తారీఖు 2025 సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్ ఆ ప్రాంతంలో మన నిరాయుధులైనటువంటి పర్యాటకుల మీద ఇందాక సార్ చెప్పినట్టు భార్యల కళ్ళ ముందే భర్తను చంపివేశారు, మతాన్ని చెక్ చేసుకొని మరి, ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసుకొని మరి. అయితే ఈ దాడి ఎప్పుడైతే జరిగిందో భారత సమాజం మొత్తం స్పందించింది, ఆ తీవ్రవాదునికి గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేసింది. ఆ రోజు తర్వాత రోజు అనుకుంటా మోడీ గారు బీహార్ పర్యటనలో భాగంగా బీహార్ గడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఏ తీవ్రవాదిని వదలను, తీవ్రవాదాన్ని వదలను అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఆ మాటల్లో నుంచి భారత సైన్యానికి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ అంటే భార్యల సింధూరాన్ని వాళ్ళ కళ్ళ ముందే చెరిపేసే ప్రయత్నం చేశారు కాబట్టి 2 మహిళల్ని ముందు పెట్టి ఆ మహిళలతోనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టుకోవడానికి నేపథ్యం అది. భార్యల సింధూరాన్ని చెరిపేశారనే కారణం చేత ఆ పేరు పెట్టుకొని మనం ఈ ఉగ్రవాద శిబిరాలు ఎక్కడున్నాయి, ఈ ఉగ్రవాదికి రక్షణ శిక్షణ ఎక్కడ దొరుకుతుంది అని ఒక ఫైండింగ్ చేసి 29 శిబిరాలు పాకిస్తాన్ లో ఉన్నాయని, పీఓకేలో ఉన్నటువంటి 5 శిబిరాల మీద, పాకిస్తాన్ లో ఉన్న 4 శిబిరాల మీద దాడి చేశాం. 9 శిబిరాలు మొత్తంగా 100 మంది ఉగ్రవాదులకు పైగా మనం ఖతం చేసి వచ్చాం. ఇది ఆపరేషన్ సింధూర్. ఇది కేవలం టెర్రరిస్టుల మీద జరిగిన దాడి. మనం అక్కడ పాకిస్తాన్ ప్రజల్ని ముట్టుకోలేదు, పాకిస్తాన్ సైన్యాన్ని ముట్టుకోలేదు, కేవలం టెర్రరిస్ట్ క్యాంపుల మీద మాత్రమే దాడి చేస్తున్నాం. అయితే ఆ టెర్రరిస్టులకు మద్దతుగా టెర్రరిస్టులు చనిపోవటాన్ని పాకిస్తాన్ జెండాలు కప్పి సెల్యూట్లు చేసి వాళ్ళకి అంత్యక్రియలు చేసి వాళ్ళ తరపున మన మీద యుద్ధానికి వచ్చింది పాకిస్తాన్. వాళ్ళ తరపున మన మీద యుద్ధానికి వచ్చింది. మన ఆపరేషన్ సింధూర్ కౌంటర్ గా వాళ్ళు మన మీద యుద్ధానికి వచ్చారు. దాన్ని తిప్పి కొట్టి 2 రోజుల్లోనే పాకిస్తాన్ మన కాళ్ళ బేరానికి వచ్చింది. ఇందాక నుంచి మీరు చెప్తా ఉన్నారు ఏదో ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తే మన యుద్ధాన్ని ఆపలేదు, భారత సైన్యం దాన్ని క్లియర్ గా చెప్పింది. రాజకీయ పార్టీల మాటలు కాదు నేను చెప్తుంది, భారత సైన్యం చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. భారత సైన్యం దగ్గరికి పాకిస్తాన్ సైన్యం కాళ్ళ బేరానికి వచ్చింది. అయితే పాకిస్తాన్ మాట మనం వింటామో లేదో అనే కారణం చేత వాళ్ళు అమెరికా మధ్యవర్తిత్వం కోరారు. అమెరికా మనకి మధ్యవర్తిత్వం వహించే పని చేసింది. కానీ అప్పటికే పాకిస్తాన్ మన కాళ్ళ బేరానికి వచ్చింది. పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది కాబట్టి మనం యుద్ధాన్ని మన సైన్యం యొక్క ఆలోచనతో ముగించాం. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, ఎకనామిక్ సిచ్యువేషన్స్ లో యుద్ధాన్ని ఎక్కువ కాలం రన్ చేయడం ఎవరికి మంచిది కాదని. అయితే అప్పటికే మనకి పాకిస్తాన్ మీద అనేక ఆంక్షలు పెట్టున్నాం. ఇప్పటికీ పాకిస్తాన్ మీద మనం రక్తరహిత యుద్ధాన్ని ప్రకటించున్నాం. అంటే మన నుంచి వాళ్ళ దేశానికి వెళ్తున్న సింధు జలాన్ని ఆపేస్తున్నాం, వాళ్ళతో దౌత్య వాణిజ్యపరమైన సంబంధాలన్నీ కట్ చేసుకుని ఉన్నాం. అంటే పాకిస్తాన్ తో యుద్ధాన్ని మనం ఆపలేదు, పాకిస్తాన్ తో కేవలం సీజ్ ఫైర్ స్టక్కన్ చేసాం, తాత్కాలికంగా నిలుపుదల చేసాం. అది కూడా పాకిస్తాన్ మన కాళ్ళ బేరానికి రావటం ఫలితంగా. అయితే ఆపరేషన్ సింధూర్ ఆగదు. ఆపరేషన్ సింధూర్ అనేది టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి, అది పాకిస్తాన్ తో యుద్ధానికి సంబంధం లేదు, అది టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి. ఆ ఆపరేషన్ సింధూర్ విల్ బి కంటిన్యూ. ఇప్పటికీ మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు నిన్న పార్లమెంట్ సమావేశంలో కూడా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ వేరు, పాకిస్తాన్ తో జరిగే యుద్ధం వేరు. పాకిస్తాన్ తో జరిగే యుద్ధానికి సీజ్ ఫైర్ ప్రకటించాం, ఆపరేషన్ సింధూర్ ప్రకటించలేదు. సరే, నిన్న ఆపరేషన్ మహాదేవ్ సమని చెప్తా. ఏదో పహల్గాం దాడిలో మనకు చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. మనం వాళ్ళ దేశంలోకి పోయి 100 మంది టెర్రరిస్టులను చంపొచ్చాం,
ఆ తర్వాత మన దేశం మీదకి యుద్ధానికి వచ్చిన పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. మన INS విక్రాంత్ ద్వారా కరాచీ సీపోర్ట్ ధ్వంసం చేశాం. వాళ్ళకి పాకిస్తాన్కి యుద్ధ విమానాన్ని, చైనా యుద్ధ విమానాన్ని ధ్వంసం చేశాం, అమెరికా యుద్ధ విమానాన్ని ధ్వంసం చేశాం. కానీ చిన్న డిస్పాటిస్ఫాక్షన్ ఏంటంటే పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు 5గురిని మనం మట్టి పెట్టలేకపోయాం. వాళ్ళు ఎక్కడో దాక్కున్నారు అని ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ డిస్సాటిస్ఫాక్షన్ లో భాగంగా వాళ్ళ కోసం కొనసాగిస్తున్న వ్యాట్లో భాగంగా ఆ సూత్రధారి నిన్న శాటిలైట్ పోల్ వాడి దొరకడం ఫలితంగా అతన్ని, అతని అనుచరుడిని, మొత్తం నలుగురిని కూడా నిన్న ఆపరేషన్ మహాదేవ్ అంటే ఏంటంటే మహాదేవ్ కొండల్లో వాళ్ళ ప్రకారం ఉన్నారు. వాళ్ళు శ్రీనగర్ కానీ చిట్ట అడవుల్లో ఆ మహాదేవ్ కొండలు అంటారు అటువంటి, అక్కడ వాళ్ళు ఇన్నాళ్ళు ఉన్నారు. ఆ ఉన్నటువంటి వాళ్ళని సులేమాన్ ప్రధాన కుట్రదారు, సూత్రధారు పహల్గాం ఘటనకి, అతన్ని, అతని అనుచరుని, మొత్తం నలుగురిని నిన్న మట్టు చెప్పాం. అది ఆపరేషన్ మహాదేవ్. ఈ ఆపరేషన్ మహాదేవ్ నిన్న సులేమాన్ ఉరితో ముగిసింది. అక్కడ ఇంకెవరన్నా ఉంటే అది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ గాలింపు జరుగుతూ ఉంది. ఇతర ఉగ్రవాదులు ఉంటే అక్కడ కూడా ఆపరేషన్ మహాదేవ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక లాంగ్ రన్ తో మనం పెట్టుకున్నటువంటి ఒక ఆపరేషను. ఎవరైతే మన సింధూరాలు చెరిపేశారో మన సింధూరం సాక్షిగా ఉగ్రవాద శిబిరాలన్నింటినీ ఏరివేస్తాం, ఉగ్రవాదులు ఎక్కడున్నా దాని మూలాలతో సహా పిక్నిక్ చేస్తాం అనబడేటువంటి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. పాకిస్తాన్ తో యుద్ధం ఆగింది. ఆ మహాదేవ్ కొండల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు మొత్తాన్ని ఖతం చేస్తే ఆపరేషన్ మహాదేవ్ ఆగిపోతుంది. కానీ ఆపరేషన్ సింధూర్ ఆగదు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులు. కార్తిక్ గారు, ఒకసారి నేను శ్యామ్ గారు అభిప్రాయం తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్యామ్ గారు, ఇప్పుడు పెద్ద బిగ్ క్వశ్చన్ గా మారింది. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ డిబేట్ చేస్తున్నాయి పార్లమెంట్లో కొంతవరకు ఈ అంశం మీద. కానీ దేశంలో ఉన్న ప్రతి సామాన్యుడి యొక్క ఒక కళ, లేకపోతే దేశంలో ఉన్న ప్రతి సామాన్యుడి యొక్క అభిప్రాయం ఏంటంటే భారత్ పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఉగ్రదాడి తర్వాత కొంతవరకు నిప్పులు పచ్చగడ్డి వేస్తే నిప్పు బగ్గుమనేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశం తీసుకుంటున్నటువంటి యాక్షన్ పట్ల భారతదేశంలో ఉన్న ప్రతి సామాన్యుడు కూడా సపోర్ట్ చేశారు ఇండియన్ ఆర్మీకి, మీడియాతో సహా. ఈ నేపథ్యంలో POK ఆక్యుపై సహా జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దయింది కాబట్టి ఎలాగో POK కూడా ఆక్యుపై చేసుకోబోతున్నాం. మనం పాకిస్తాన్ మీద పూర్తి స్థాయిలో మనం యుద్ధానికి సిద్ధమవుతున్నాం. ఆర్థిక పరిస్థితిలో పాకిస్తాన్ అతలాకుతలం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషనే చాలా కలిసి వస్తుంది కాబట్టి ఇండియా పూర్తి స్థాయిలో దూకుడుగా వెళ్తుంది అనేది చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఆపరేషన్ సింధూర్ అనేటివి కంటిన్యూ అవుతుంది. కేవలం కాల్పుల విరమణ మాత్రమే చేస్తున్నామనేది పూర్తి స్థాయిలో కొంతవరకు నిరుత్సాహాన్ని కలిగించింది. ఏమంటారు? అంతర్జాతీయ ఒత్తిడి దీని ప్రభావం అంటారా, లేదా సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ అంటారా? నాకు విషయం చెప్పండి, POKని ఆక్రమించుకుంటాం అది ఇది అని ఎవరు చెప్పారు? ఆర్మీ ఎప్పుడు చెప్పలేదు. POKని ఆక్రమించుకుంటాము అని మనం ఎప్పుడు చెప్పలేదు. పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని ఇప్పుడు కొత్తగా లేదు. 1947 నుంచి ఇప్పటి వరకు రోజు చూస్తున్న విషయం అదే. వాళ్ళకి మనకి పడదు. సిద్ధాంత పరంగా మనము వాళ్ళు వ్యతిరేకులు. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన భూమి కావాలని చెప్పి తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. ఎంతో మాట్లాడినా వాళ్ళ మాటలు వినలేదు కాబట్టి విభజన జరిగింది. ఇప్పుడు ఆ విభజన ప్రకారమే మనం నడుస్తున్నాం. వాళ్ళ పాటికి ఉన్నారు, మనం మన పాటికి ఉన్నాం. మేము సంధి కలుపుకున్నాం. మీ దగ్గర పండే పంటలు మాకు ఇవ్వండి, మా దగ్గర ఉండే పంటలు మేము ఇస్తాం మీకు, వ్యాపారం పెంచుకుందాం అని మనం చేయి జాపాం. వాళ్ళు వినలేదు. చేయి జాపినట్టు జాపి గొడవ చేశారు. అందుకే కార్గిల్ యుద్ధం అయింది. సో వాళ్ళకి మనకి ఎప్పుడు పచ్చగడ్డేస్తే బగ్గుమని మండే పరిస్థితి మొదటి నుంచి ఉంది. అది ఫస్ట్. సెకండ్ థింగ్, POKని ఆక్యుపై చేస్తామని ఎవరు చెప్పలేదు. జనాలు అనుకున్నారు, కొంతమంది అనుకున్నారు, అనుకోవడంలో తప్పలేదు. మీ అభిప్రాయం మీది, వేరే వాళ్ళ అభిప్రాయం వేరే వాళ్ళది. స్ట్రాటజికల్ గా అంటే వ్యూహాత్మకంగా భారతదేశానికి ఏది మంచిది, భారతదేశ భద్రతకి ఏది మంచిది అనేది త్రివిధ దళాలు ఆలోచిస్తాయి. మనకి ఏమంటారు దాన్ని, యుద్ధ వ్యూహ ప్రకారంగా లేదా రాజనీతి ప్రకారంగా లేదా దౌత్య ప్రకారంగా మనకి ఏది మంచిది, ఎక్కడ మనం పవర్ఫుల్ గా ఉండగలము అనేది చూసి ఆ ప్రకారంగా యాక్ట్ చేస్తారు. మనకి POK మనం తీసుకుని సాధించేది మీ ఇంట్లో మీ పిల్లలు తర్వాత వాడు ఇంటర్మీడియట్ లో MPC తీసుకుంటాడు, BPC తీసుకుంటాడు, తర్వాత MBBS చదువుతాడు, లేదా ఇంజనీరింగ్ చదువుతాడు, ఏదో గోల్ పెడతాడు. అట్లాగే మనం POK తీసుకున్న తర్వాత దాని గోల్ ఏంటి? వాళ్ళు విడిపోతాము అని చెప్పి విడిపోయారు. వాళ్ళు వాలంటరీగా వెనక్కి రావట్లేదు. వాళ్ళు ఇప్పుడు మీరు కొట్లాడి వాళ్ళని తీసుకుంటే మీరు ఆక్రమిస్తున్నారు. మన పద్ధతి మొదటి నుంచి అది కాదు. అట్లా కనుక అయ్యి ఉంటే మనం 1999లోనే తీసేసుకోవాలి. కాబట్టి చిన్న సప్లిమెంటరీ క్వశ్చన్ ఏంటంటే POKలోనే చాలా వరకు కూడా ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. పూర్తిగా అక్కడే పెంచి పోషిస్తూ పాకిస్తాన్ కూడా
ఇండియా బార్డర్లోనే ఉగ్రవాదానికి కీలకంగా పాత్ర పోషిస్తూ ఫండింగ్ కూడా చేస్తుంది. మరి అలాంటిది దాన్నే మనం ఆక్యుపై చేసుకుంటే ఇంత పెద్ద పరిస్థితి సమస్య ఉండదు కదా అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, అమెరికాలో బోల్డెన్ దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఎవరో నిన్న కూడా ఎవరిని చంపేశారు, 4-5 చంపేశారు. లండన్ లో బోల్డెన్ దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ దేశంలోనే జరుగుతున్నాయి. అట్లా అని చెప్పి మనం పోయి ఆక్రమించుకోలేం కదా. అట్లా అని పోయి వేరే వాళ్ళు వచ్చి ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకుంటాం ఎక్కడి నుంచే మొదలవుతుందని చెప్పలేరు కదా. ఇదమిత్తంగా మనం చెప్పగలిగింది ఏంటంటే మన దగ్గర ఉన్న సాక్ష్యం ప్రకారం, మన దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటంటే పహల్గామ్ లో ఏదో దాడి జరిగింది, పహల్గామ్ లో మన వాళ్ళని ఇంతమందిని చంపేశారు, వాళ్ళ 5 ఉగ్రవాదులు. ఈ 5 ఉగ్రవాదులు మాకు తెలిసిన ఇంటెలిజెన్స్ ప్రకారం ఈ పర్టికులర్ ప్రదేశాల నుంచి వచ్చారు, అక్కడ వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి, అక్కడికి వీళ్ళు సంబంధించిన వాళ్ళు కాబట్టి మేము ఆ స్థావరాలని కూలగొడతామని చెప్పారు, కూలగొట్టేశారు. ఈ 5 పట్టుకుంటారు అని మొదటి నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడు మొన్న వీళ్ళలో 3 దొరికారు, కార్నర్ చేశారు, చంపేశారు. మిగతా వాళ్ళని కూడా చంపేస్తారు. టెర్రరిజం అనేది భారతదేశంలోకి ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు. ఏ టెర్రరిస్ట్ అయినా భారతదేశంకి వచ్చిన తర్వాత లేదా మన సీమ దాటి లోపలికి వచ్చిన తర్వాత వాడి బతుకు 2 ఏళ్ళు. వాడు ఎంత పరిగెత్తినా 2 ఏళ్ల లోపల చచ్చిపోతాడు. ఎందుకు 2 ఏళ్ళు అంటే ఆ 2 మన దేశం చాలా పెద్దది, వైవిధ్యమైన జాగ్రఫీ ఉన్నది మన దేశం. మనం అనుకుంటున్నట్టుగా అక్కడ భారతదేశం పోలీసులను పెడితే జరిగిపోతుందా, ఆర్మీని పెడితే జరిగిపోతుందా అనేది కాదు. ఎవడు పైన టెర్రరిస్ట్ అని రాసుకున్నాడు కదండి, అలాగానే ఉంటాడు వాడు కూడా. కాబట్టి గుర్తుపట్టడం చాలా కష్టం. సో ఇంటెలిజెన్స్ కి టైం పడుతుంది, ప్రతిదానికి టైం పడుతుంది. ఎంతో గొప్పది అని తెలుసుకున్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఇజ్రాయెల్ మీద అటాక్ జరుగుతుంటే ఏం చేయలేకపోయింది. ఎందుకంటే మనం చెప్పలేము, అందరూ మనలాగే ఉంటారు కాబట్టి మనం నమ్మాలి కదా. మీరు అక్కడ కశ్మీర్ బాగుపడాలని చెప్పే కదా అన్ని ఆంక్షలు తీసేస్తోంది. అన్ని ఆంక్షలు తీసేస్తున్నప్పుడు అది అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. అది మన బలహీనత అనుకున్నారు, అది కాదు అని మనం నిరూపించాం అంతే. కాబట్టి ఇది మనం ఏమంటారు, ఎమోషనల్ గా చూడకూడదు. వ్యతిరేకతలు అంటే మన అభిప్రాయాల వల్ల మనం ఇట్లా ఆలోచిస్తున్నామని కలర్ ఇవ్వకూడదు. దానికి నిష్పక్షపాతంగా స్ట్రాటజికల్ గా మన దేశానికి ఏది మంచిది అని ఆలోచిస్తే అట్లా ఉండదు. మన క్రికెట్ లో కూడా అట్లాగే ఆలోచిస్తారు. చూడండి, ఆస్ట్రేలియన్ క్రికెట్ టీం చూడండి, వాళ్ళ దాంట్లో ఎవడైనా బాగా ఆడితే వాడిని తీసుకుంటారు, వాడు ఎంత గొప్ప ప్లేయర్ అయినా వాడిని డ్రాప్ చేస్తారు. స్ట్రాటజికల్ గా ఆలోచించాలి, స్ట్రాటజికల్ గా ఆలోచించాం మనం, అందుకనే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడు ఆపాలో అప్పుడు ఆపారు, ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొట్టారు. నాకు తెలిసి సైన్యం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, కరెక్ట్ గా యాక్ట్ చేసామని నాకు అనిపిస్తుంది. నందారెడ్డి గారు కూడా అండి ఒక మాట సార్ చెప్పిన దానికి కంటిన్యూషన్. ఇందాక మీరు పీఓకేని ఆక్యుపై చేసుకోవాలి అన్నారు. పీఓకేని ఆక్యుపై చేసుకోవడం అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. అది యాక్చువల్గా పీఓకే అనేది నెహ్రూ గారి టైంలో 70% భూభాగాన్ని మనం తీసుకున్న తర్వాత 30% భూభాగం వాళ్ళ చేతుల్లోకి అయిపోయింది. అది అక్కడే స్టక్ ఆన్ అయిపోయింది, వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది. అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు పెడుతున్న మాట వాస్తవం, టెర్రరిస్టులకి శిక్షణ రక్షణ అక్కడ ఇస్తున్న మాట వాస్తవం. కానీ అది చైనాకు కూడా చాలా దగ్గరలో ఉన్న ప్రాంతం. ఇప్పుడు పీఓకేని ముట్టుకోవడం అంటే మనం నిజానికి పెద్ద యుద్ధాన్ని కోరుకోవటమే, చైనాతో పాకిస్తాన్తో కలిపిన యుద్ధాన్ని కోరుకోవటమే. ఇప్పుడు మనం ఆ రిస్క్ అంటే మనకు ఉన్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్ పెంచుకొని ప్రపంచంలో 4 ఆర్థిక శక్తి నుంచి 3 ఆర్థిక శక్తి వైపుగా వెళ్ళాలనేటువంటి మన ఆకాంక్ష నెరవేర్చుకోవటం, మన దేశంలో ఉన్నటువంటి 120 కోట్ల మంది జనాల బాగోగుల గురించి ఆలోచించుకోవడం మనకు ముఖ్యం. ఇందాక సార్ చెప్పినట్టు ఆర్మీ కంటూ కొన్ని స్ట్రాటజికల్ డెసిషన్స్ ఉంటాయి. ఏ టైంలో కొట్టాలి, ఏ టైంలో ఆపాలి, ఎందుకు ఆపాలి, ఎందుకు కొట్టాలి, ప్రధానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ కొన్ని బహిర్గతం చేస్తారు, కొన్ని బహిర్గతం చేయలేరు. అది నిజానికి పీఓకే ఆక్యుపై చేసుకోవాలనుకుంటే కాంగ్రెస్ 57 ఏళ్ళ అధికారం ఉంది, బీజేపీ 2014 నుంచి అధికారం ఉంది, అంతకుముందు వాజ్పేయి గారు బీజేపీ అధికారం ఉంది. ఎవరో ఒకరు కొట్టేసి తీసుకొచ్చుకుంటారు కదా. అదే అంత మనం మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. పీఓకేని ఆక్యుపై చేసుకుంటామని భారత ఆర్మీ ఎక్కడ చెప్పలేదు, భారత ప్రభుత్వాలు పాలకులు ఎవరు చెప్పలేదు. మనంతో మనం ఊహించుకున్నాం. ఏదైనా మన భారత ఆర్మీ కొట్టేస్తుంది కదా పాకిస్తాన్ ని, ఇక పీఓకే మన చేతిలోకి వచ్చిన ఒక మీడియా క్రియేషన్ జరిగింది. ఎమోషన్స్ మీద ఒక ఇది జరిగింది. అక్కడ ఎమోషన్స్ ఆధారంగా ఆర్మీ స్ట్రాటజీలు వహించదండి. ఆర్మీ రియాలిటీ బేసిక్ మీద, ప్రాక్టికల్ బేస్ మీద మాత్రమే స్ట్రాటజీలు వహిస్తుంది. రైట్. మొత్తం మీద భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి కీలకమైనటువంటి ఘర్షణ వాతావరణం చారిత్రాత్మకంగా కొంతవరకు మనకు కనబడుతూనే ఉంది. 1947 యుద్ధాన్ని చూసాం, 65 యుద్ధాన్ని చూసాం, 62 యుద్ధాన్ని చూసాం చైనాతో మనకు జరిగినటువంటి సిచ్యువేషన్లో, 71 బంగ్లాదేశ్ సంబంధించినటువంటి యుద్ధాన్ని చూసాం, కార్గిల్ యుద్ధానికి సంబంధించి చూసాం. భారతదేశంలో ఆర్మీని, సాధారణ పౌరుల్ని ఎప్పుడు కూడా కష్టపెట్టి వారికి హింసాత్మకమైనటువంటి వాతావరణం పాకిస్తాన్ కల్పిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మనం చేపట్టినటువంటి కొన్ని ఆపరేషన్లు కూడా విజయాన్ని అందించి, ఇక ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని మనం కంటిన్యూ చేద్దాం. కార్తిక్ గారు,
మొత్తం ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ నాకు రెండు డిఫరెంట్ అయినటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒకటేంటంటే ప్రపంచం మొత్తం భారతదేశానికి సపోర్ట్ చేసింది, ప్రపంచం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సపోర్ట్ చేసింది, కానీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు. కానీ మీ పార్టీ లోక్సభ పక్ష నేత మాత్రం ప్రపంచం మొత్తం ఉగ్రవాదాన్ని ఖండించింది కానీ పాకిస్తాన్ని ఖండించలేదంటున్నారు. ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సార్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీని అసలు అంటే వారు బ్లేమ్ చేయడానికి వారి దగ్గర ఉన్నటువంటి నైతిక అర్హత ఏందో వాళ్ళే చూసుకోవాలి. అయితే ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఆర్మీ ఇట్లా చేసింది, ఆర్మీ అట్లా చేసింది, ఆర్మీ ఇంత చేసింది, ఆర్మీ ఘనతలు, ఆర్మీ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆర్మీ యొక్క సమర్థత గురించి కానీ, ఆర్మీకి ఉన్న శక్తి గురించి కానీ, ఆర్మీ చేసిన కష్టం గురించి కానీ, ఆర్మీ ఏదైతే తీవ్రవాదులను ఏరివేసిన ప్రక్రియ గురించి కానీ, ఆర్మీ పైన ఎక్కడ కూడా అనుమానాలు కానీ, ఆర్మీ పైన నిందలు కానీ, ఆర్మీ పైన మరొకటి కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. మేము చెప్పిందల్లా ఏంటి, బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన, బీజేపీ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మాత్రమే మాట్లాడిన తప్ప ఎక్కడ కూడా ఆర్మీ పైన ఈ రోజు వరకు ఎవరు కూడా ఒక్క మాట కూడా ఆరోపణ గాని అనుమానం గాని ఎవరు కూడా వ్యక్తపరచలేదు. ఆర్మీని మధ్యలోకి తీసుకురావడం ఏంటి అంటే భావోద్వేగానితో కనెక్ట్ చేయాలన్నటువంటి ఒక కుట్ర మాత్రమే. అయితే భారతదేశం మొత్తం కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించింది, ప్రపంచ దేశం కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించింది. ఒక్క నరేంద్ర మోడీ గారికి మాత్రమే పాకిస్తాన్ ని వ్యతిరేకించినట్టు, అంటే దేశాన్ని ప్రజలను వ్యతిరేకించినట్టు అర్థమైంది. అది ఎందుకు అర్థమైందో ప్రజలకు అర్థమైతే సరిపోతుంది. కేవలము రాజకీయంగా బలపడాలి అంటే రెండే, ఒకటి రాముల వారి పేరు చెప్పాలి, ముస్లింల పైన దాడులు చేయాలి, పాకిస్తాన్ పేరు చెప్పాలి, ఆర్మీని మధ్యలో తీసుకొచ్చి ఎమోషనల్ గా సెంటిమెంటల్ గా కనెక్ట్ చేయాలి. మేము ఆ రోజు చెప్పినటువంటి దాంట్లో ఒక డిఫరెంట్ క్వశ్చన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశం ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాబట్టి, ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి దేశం కాబట్టి, ప్రగతిశీలంగా ముందుకెళ్తున్నటువంటి దేశం కాబట్టి, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్తో పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగడం, దీన్ని కంటిన్యూ చేయడం కొంతవరకు ఉంటుంది. దౌత్యపరమైన, విధానపరమైన, వ్యూహపరమైనటువంటి నిర్ణయంగా దీన్ని వారు అభివర్ణిస్తున్నారు. దీంట్లో అభ్యంతరం ఏంటి? అభ్యంతరం ఏం లేదు సార్. మరొకరు నిజంగానే సీజ్ ఫైర్కి వెళ్ళారంటే ఓకే, మీరు చెప్పినట్టు దౌత్యపరమైనటువంటి అంశాల్లో ముందుకు వెళ్ళొచ్చు. దీనిపైన యుద్ధాన్ని ముందుకు కంటిన్యూ చేయలేము, ఎకనామికల్ టర్మ్స్ చూపించినారు అనుకోండి. మీరు ఆపరేషన్ సింధూర్కి ఎందుకు పోయినరు? సరే పోయినరు. పోయినప్పుడు మీరు అందరి సలహాలు తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా మీకు చెప్పింది ఏంటి, మీరు సీజ్ ఫైర్ కి వెళ్ళండి, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి, మీకు అండగా నిలబడతామని చెప్పిండ్రు కదా. మరి అట్లాంటప్పుడు సరే పాకిస్తాన్ వాళ్ళు ముందే కాళ్ళబేరానికి వచ్చిరని ఇంతకు ముందు పెద్దలు చెప్పిన మాటను నేను యాక్సెప్ట్ చేస్తా. ఓకే, వాళ్ళు మనం చెప్తే వినరు, అమెరికాని ముందర పెట్టి ఈ సీజ్ ఫైర్ కి వెళ్దామని చెప్పినారు అనుకోండి. అట్లాంటప్పుడు ఇదే విషయాన్ని ట్రంప్ చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా కేవలము ట్రేడ్ అంశాన్ని ముందర పెట్టేసరికి వారిద్దరు కూడా కాంప్రమైజ్ అయినారు అని చెప్పి మన దేశాన్ని తక్కువ చేసినప్పుడు, ఆయన అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఎందుకు భారత ప్రభుత్వ ప్రధానమంత్రి ఈ విషయాన్ని ఖండించడం లేదన్నదే ప్రశ్న నాకు అర్థమైందో లేదు, మళ్ళీ చెప్తా సార్. ట్రంప్ ట్రేడ్ విషయాలను ముందర పెడితే రెండు దేశాలు కూడా కాంప్రమైజ్ అయినాయి అని ప్రకటన చేసినప్పుడు భారతదేశ ప్రధానమంత్రి ఇది తప్పు, ఇలా జరగలేదు, సీజ్ ఫైర్ జరిగిన విధానం ఇంకొకలాగా ఉంది అని ఎందుకు అధికారికంగా ఈ రోజు వరకు చెప్పడం లేదనేది ప్రశ్న. ఈ రోజు కూడా సార్, ఈ రోజు పేపర్, అది హిందూ పేపరు, ఇండియా పాకిస్తాన్ వుడ్ బి ఎట్ వార్ ఇఫ్ నాట్ ఫర్ హిస్ ఇంటర్వెన్షన్, ట్రంప్ రిపీట్స్ ద సీజ్ ఫైర్ క్లెయిమ్. ఈ రోజు కూడా ట్రంప్ చెప్తున్నప్పుడు ట్రంప్ అబద్ధాల కోరని ఈ రోజు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. డిస్కషన్ లో పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు కదా, పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నేను పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాం. అమెరికా పాకిస్తాన్ వాళ్ళు డీజీఎంఏకి సంబంధించినటువంటి లెటర్ రాయడం జరిగింది, అమెరికా వైస్ ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేయడం జరిగింది, పాకిస్తాన్ కాళ్ళ బేరానికి రావడం జరిగింది, కాబట్టి మేము దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నామని నరేంద్ర మోడీ ఈరోజు చెప్పారు కదా పార్లమెంట్ లో. నేను అదే అంటున్నా సార్, నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది, వీళ్ళు ఫోన్ చేయడం జరిగింది అని అంటున్నారు. ట్రంప్ చెప్పిన మాట తప్పు,
అని మీరు ఎందుకు అధికారికంగా చెప్పడం లేదు? నా వర్డ్ కరెక్ట్ క్యాచ్ చేయండి మీరు. ఓకే ఏ విషయం పెట్టలేదు. నందారెడ్డి గారు. నేను ఏమంటున్నా బ్రదర్, ఇక్కడ కార్తిక్ గారు ఒకటి అర్థం చేసుకోవాల్సింది. కానీ కార్తిక్ గారు మీరు ఆగండి. కార్తిక్ గారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకులకు అమెరికా వాడు ఏదన్నా చెబితే అది వాస్తవం అని నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఆర్మీ కానీ ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి ఒక నాయకులు కానీ ఏదైనా విషయం చెప్తే దాన్ని సందిగ్ధంలో పెట్టేయడానికి, ప్రజల మీద నెట్టేయడానికి నానా రకాల కుతహాలు అల్లుతుంటారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇదే రాహుల్ గాంధీకి పెళ్ళి అయిందని, ఇదే రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని అది అమెరికా మీడియాలో కోడై కూసింది కదా. మరి దాని మీద రాహుల్ గాంధీ ఎప్పుడన్నా బహిర్గతంగా చెప్పిండా నాకు పెళ్ళి అయింది, నాకు పిల్లలు ఉన్నారని? అంటే నేను ఏమంటుండా, దేశాన్ని విశ్వాసించండి బ్రదర్, దేశం కోసం పనిచేయండి, ధర్మం కోసం పనిచేయండి. ఇంకా ఎన్ని రోజులు కట్టుకథలు? ఇలా అమెరికా ట్రంప్ అతను కాపాడుకోవడానికి దేశాన్ని వినండి నువ్వు మాట్లాడే విన్నా, నేను నాట్ ఎంటర్టైన్మెంట్, మీరు వినండి కొంచెం ప్లీజ్ మీరు వినండి. నేను ఏమంటున్నా, అమెరికా వాడికి ఈ రోజు ప్రపంచ దేశాలలో మనం ఒక శక్తిలా కనిపిస్తున్నాము. ఈ రోజు నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు నేను కార్తీక్ గారు మీరు ఫస్ట్ వినండి, ఇంటే నీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, వాస్తవం ఏందో నీకు తెలవాలి కదా. నీకు తెలియకుండా నువ్వు మాట్లాడితే ఎంత మాట్లాడితే లాభం ఏం చెప్పు. నేర్చుకో, నువ్వు విను ఫస్ట్. కార్తీక్ నువ్వు విను కార్తీక్, నేను చెప్తున్నా కదా నువ్వు. నేను ఏమంటున్నా భాయ్ సాబ్, నేనేమంటున్నా అంటే, ఈ రోజుకు ప్రపంచ దేశాలలో మనం 100 దేశాలకు మన రక్షణ రంగ వ్యవస్థను మనకున్నటువంటి ఒక పరిపక్వతతోటి ఎక్విప్మెంట్ ఎగుమతి చేసేటువంటి ఒక స్థాయికి ఎదిగినాం. మన రక్షణ రంగంలో 250% వృద్ధి ఏంది 2014 నుండి ఈనాటి వరకు. కాంగ్రెస్ అంటే ఏందండి? కాంగ్రెస్ అంటే స్కీమ్ల పార్టీ కదా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తలేమా, గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉంటే కేసీఆర్ లేదా కేటీఆర్ హరీష్ రావు కవితను వాళ్ళ కుటుంబం మధ్యలోనే దోపిడి ఉండేది. ఈ రోజు మొత్తం మనం డైలీ డిస్కషన్ చేసేవే, ఈ వ్యవహారాలు డైలీ మనం డిస్కషన్ చేసేవే. నందారెడ్డి గారు వాటి నుంచి కొంచెం పక్కకు వచ్చేద్దాం, దేశ అంశాన్ని మనం డిస్కషన్ చేద్దాం. చెప్పండి. మై క్వశ్చన్ ఇస్ సింపుల్. ఎక్కడ కూడా ట్రంప్ నిజం చెప్పినాడని కానీ, ట్రంప్ మాటలు మేము నమ్ముతున్నామని ఎక్కడ చెప్పలేదు. ట్రంప్ ట్రేడ్ ఏమంటున్నా, ఈ దేశంలో రాసినటువంటి ఒక మీడియాను గౌరవించేటటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయం కాంగ్రెస్ కు లేదు అంటున్నా. ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఒక అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెడితే కాంగ్రెస్ నొప్పైతుంది అంటున్నా. ఏమంటున్నా, కాంగ్రెస్ అంటేనే మత కళాలు పెట్టేటటువంటి ఒక పార్టీ. కాంగ్రెస్ అంటేనే రకరకాలైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకోవడానికి, రాజకీయ పబ్బం కలుపుకోవడానికి పార్టీ 6 గ్యారంటీలు 420 హామీస్ ఏదైనా ఒక్క నెరవేర్చిన మీరు చెప్పు. నందారెడ్డి గారు ఒక్క నిమిషం. శ్యామ్ గారు మనం ఒక్క నిమిషం. కార్తీక్ గారు ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం నందారెడ్డి గారు ఒక్క నిమిషం. నందారెడ్డి గారు, మనం లోకల్లో జరిగేటువంటి రాజకీయాలన్నీ కూడా డైలీ చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శ ప్రతి విమర్శలు సహజంగా కనిపిస్తున్నాయి. దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి మన ఎజెండాలో డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్యామ్ గారు, 47లో యుద్ధం చేశాం, 62 యుద్ధం, 65లో యుద్ధం, 71లో యుద్ధం, కార్గిల్ వార్. ఈ యుద్ధాలన్నింటిలో ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, మన ఆర్మీ మీద అటాక్ చేసినటువంటి ఈ పరిస్థితి, ఇది ఎలాంటి స్టెప్ తీసుకుందంటారు? దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తుంది అనేది అపోజిషన్ పార్టీ చెప్తుంది. అలాంటి పరిస్థితి ఉందా అక్కడ? కార్తీక్ గారు ఒక్క నిమిషం, నేను మీ దగ్గరకు వస్తాను నేను ఒక్క నిమిషం. నేను శ్యామ్ గారు అభిప్రాయం తీసుకొని మీ దగ్గరకు వస్తాను. శ్యామ్ గారు చెప్పండి. కార్తీక్ గారు, ట్రంప్ వ్యవహారానికి సంబంధించే కదా నా ప్రశ్న ఏంటంటే, ట్రంప్ 29 సార్లు చెప్పారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. థాయిలాండ్ కంబోడియా యుద్ధానికి సంబంధించినటువంటి ట్రంప్ చెప్పారంటుంది. ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి నేనే చెప్పానంటున్నారు. ఇలా ట్రంప్ డిఫరెంట్ మాటలు చెప్తున్నారు కదా, డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు కదా, ప్రతి యుద్ధం నాతోనే ఆగిపోతుందని. కానీ ఆయన కూడా యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కదా. దాన్ని మనం ఎలా నమ్మాలంటారు?
ఇది నా ప్రశ్న కాదు, ఒక సామాన్యుడి ప్రశ్న. సార్ నేను వారి మాటల్ని నమ్మాలని గాని నమ్ముతున్నామని గాని కాంగ్రెస్ ఇక్కడ చెప్పట్లేదు. కాంగ్రెస్ డిమాండ్ ఏముంది? ట్రంప్ గారు ట్రేడ్ విషయాన్ని ముందర పెట్టేసరికి 2 దేశాలు కూడా నా ముందు మోకరిల్లినాయని ట్రంప్ గారు పదే పదే చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఈ విషయాలు ఇలా జరగలేదు, ట్రంప్ అబద్ధం చెప్తున్నాడు, ట్రంప్ నిజం జరగలేదని జరిగిన విషయాలను ఆధారాలతో సహా భారతదేశానికి ప్రపంచానికి చెప్పాలి అన్నదే మా డిమాండ్. ఎందుకంటే గుర్రాన్ని ట్రంప్ తీసుకొచ్చి ఒకటే చోట కట్టేస్తున్నాడు. ఆయన ఉద్దేశంలో మన దేశము పాకిస్తాన్ దేశము 2 ఒక్కటే సమానమే చెప్తున్నాడు. మేమేమంటే దేశ ప్రధానమంత్రిని కాదు సార్, పాకిస్తాను మనము 2 సమానం కాదు, మన ముందు పాకిస్తాన్ అనేది అసలు లెక్క కాదు. కాబట్టి సీజ్ ఫైర్ కు వచ్చినటువంటి అంశాలను ఏమేం జరిగిందో వాస్తవాలను ప్రపంచ దేశాలకు చెప్పండి అని డిమాండ్ చేస్తున్నాం. నందారెడ్డి గారు, నాకు ఒక్క నిమిషాల సమాధానం కావాలి దీనికి, మనకి ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. ట్రంప్ దాన్ని మీరు ఎందుకు ఖండించలేదు అంటున్నారు పూర్తి స్థాయిలో? నేనేమంటుండా, అమెరికా వాడు కేవలము చిన్న చిన్న దేశాలకో పెద్ద దేశాలకో తాకులాట పెట్టి తన్నులాట పెట్టి తుపాకులు అమ్ముకొని బాంబులు అమ్ముకొని బతికేటటువంటి ఒక దేశం అమెరికా దేశం. వాళ్ళ ఉపాధి ఏంటంటే ఇదే కదా. నేనేమంటుండా, పాకిస్తాన్ని నాటో కూటమికి దగ్గర చేర్చుకొని అక్కడ అణుబాంబులో రకరకాలైనటువంటి ఒక వెపన్స్ తయారు చేస్తున్నటువంటి ఒక పాకిస్తానోడు మరి చూస్తే గడికొకసారి నేను అణుబాంబు వేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉండే. భారతదేశంలో ఉన్నటువంటి ఒక మనము దాడి చేసిన తర్వాత, మన క్షిపణులు దాడి చేసిన తర్వాత, వాళ్ళ ఎగ్జిట్ పాయింట్ కొట్టిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక అమెరికా వాడి గిట్ట కాళ్ళ బేరానికి వచ్చినటువంటి ఒక పరిస్థితి ప్రపంచం అంతా గమనిస్తుంది. దీనికి కొన్ని విషయాలు మనం బహిర్గతం చేసుకోవచ్చో చేసుకోరాదో నాకు తెలియదు. మేమేమైనా తప్పుగా మాట్లాడితే శ్యామ్ గారు మమ్మల్ని మన్నించండి. నేను ఏమంటున్నా, ఇలాంటి విషయాలు కొన్ని ఇంత నిక్కచ్చిగా దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని కాంగ్రెస్ బహిర్గతం చేయడం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం అంటున్నా. ఇది దేశ అంతర్గతానికి సంబంధించిన విషయము. దీన్ని బహిర్గతం చేసి మళ్ళీ పార్లమెంట్ లో రకరకాలైనటువంటి ఒక క్వశ్చన్లు రేజ్ చేసి గతం అట్లా అనుకుంటే 1947 లో నెహ్రూకు జమ్మూ కాశ్మీర్ సమస్య అప్పచెప్పకపోతే 370 ఆర్టికల్ ఎక్కడదండి? ఒక దేశంలో 2 ప్రధానులు ఎక్కడియండి? ఒక దేశంలో 2 జెండాలు ఎక్కడియండి? ఇదంతా కాంగ్రెస్ చేసినటువంటి ఒక కుట్రనే కదండి. మరో అప్పచెప్తే నిజాం సర్కార్ మెడలు వంచి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసినాం కదా. నందారెడ్డి గారు మనం డిస్కషన్ చేద్దాం, ఒక్క నిమిషం. శ్యామ్ గారు, ఒక కుటుంబం దేశం మీద ఎన్ని కుట్రలు వన్నుతున్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. శ్యామ్ గారు, గతంలో చేసినటువంటి యుద్ధాలకి దీనికి డిఫరెన్స్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీని పూర్తిగా కంట్రోల్ చేసింది, లేకపోతే మనం పూర్తి స్థాయిలో ఉగ్రవాదుల మీద ఇంకా దాడులు చేసేటువంటి అవకాశం ఉంది, ఆర్మీకి స్వేచ్ఛనివ్వలేదు. ఇది అపోజిషన్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. నిజంగా అలాంటి పరిస్థితి ఉంది అక్కడ? ఏ ప్రభుత్వం అయినా ఆర్మీకి పూర్తిగానే స్వేచ్ఛనిస్తుందండి. అంటే మనం సైన్యం చేసే పని సైన్యం చేస్తుంది. సైన్యం చేయకుండా సైన్యాన్ని కట్టుదిట్టం చేసి లేదా ఏమంటారు దాన్ని, మనం సభలు పెట్టి అందులో డిస్కషన్లు చేసి మనం దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈ పాటికి మనం చాలా ప్రాంతాలు కోల్పోయిండేవాళ్ళు. ఎవరి డెసిషన్ వాళ్ళది. ఆ గ్రౌండ్ లెవెల్ డెసిషన్స్ ఆర్మీకి ఎప్పుడు చేసే పవర్ ఇస్తారు. ఈసారి ఇచ్చారు, ఎప్పుడు ఇస్తూ ఉంటారు, ఈసారి ఇచ్చారు. అందులో ఏం తేడా ఏం లేదు. అది ఒకటి. 2, ఇంతకు ముందు జరిగిన యుద్ధాలకి ఇప్పటికీ తేడా ఏముందంటే యుద్ధం ఎప్పుడు యుద్ధమే, యుద్ధానికి తేడాలు ఏముండవు. కాకపోతే ఏంటంటే ఈసారి మనం మన సాంకేతిక నిపుణతని మనం బాగా చూపించాం. బీవీఆర్ అంటారు, బియాండ్ విజువల్ రేంజ్. మనం మన సీమ దాటకుండా మన సీమలో నిలబడి మనం ఎంతవరకు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూల్చేయగలం అనేది మనం ప్రపంచానికి చూపించాం. ఇన్ఫాక్ట్ ఈ విషయం మీద ఇజ్రాయెల్, అమెరికా కూడా కంగుతున్న విషయం ఏంటంటే భారతదేశం కూడా ఇంత సాంకేతిక నిపుణత ఉందా వాళ్ళ దగ్గర, వాళ్ళు ఎంతలా చేయగలరా అని చూసి ఆశ్చర్యపోయిన పరిస్థితి ఈసారి మొట్టమొదటిసారిగా మనం చూపించాం. కాకపోతే యుద్ధాలన్నీ ఒకేలా ఉంటాయి. ప్రాణ నష్టం జరగడం నార్మల్. మన దగ్గర ఒకవేళ ఏమన్నా కూలిపోయి ఉంటే అవి నార్మల్, వాళ్ళ దగ్గర కూలిపోవడం నార్మల్. ఇవన్నీ యుద్ధం మామూలుగా యుద్ధంలాగానే ఉంటుంది. కాకపోతే ఈసారి మనం టెక్నాలజికల్ గా చాలా ఇంప్రూవ్ అయ్యాం. రైట్.
మొత్తం మీద చూద్దాం శ్యామ్ గారు, దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపినటువంటి పరిస్థితి ఈ సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో భారత ఆర్మీకి కూడా భారత పౌరులు ఎప్పటికప్పుడు సపోర్ట్ ప్రకటిస్తూనే ఉన్నారు. మరింత ఉగ్రవాదమైనటువంటి చర్యలు ఏ ఉన్నా వాటిని ప్రతిఘటించేటువంటి బలం సత్తా భారత ఆర్మీకి ఉందని ప్రతి భారతీయుడు కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నాతో పాటు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కార్తీక్ గారికి, నందారెడ్డి గారికి, శ్యామ్ గారికి, కట్టా కార్తీక్ గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత ఆర్మీ చేసేటువంటి ప్రతి యాక్షన్లో భారత పౌరుడి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక బాధ్యత, కర్తవ్యంగా మనం కూడా భావించాలి. దేశవ్యాప్తంగా చర్చోపచర్చల్లో 2 రోజుల చర్చ అనంతరం పార్లమెంట్లో ఇదే అంశానికి సంబంధించి కూడా వాడివేడిగా చర్చలు కూడా సాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది వాటి మెగా డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.